అందరికీ నమస్కారం అండి. కావ్య పట్నంలో డిగ్రీ చదువుతుంది. రాఖీ కట్టడానికి ఈరోజు సంతోషంగా ఊరికి బయలుదేరుతుంది. అన్నయ్యకి రాఖీ కట్టి చాలా పెద్ద బహుమతి తీసుకోవాలి అనుకుంటూ ఉంటుంది కావ్య. కావ్య ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంటుంది. ఏంటి ఇంట్లో ఇంతమంది ఉన్నారు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అంతలో ఒక బామ్మగారు వచ్చి, ఏంటమ్మా కావ్య, ఏం ఎగ్జామ్సో ఏంటో పెళ్లి పెట్టుకొని కూడా ఈ రోజే రావాలా అని అడుగుతుంది. కావ్య ముఖంలో ఆనందం. అన్నయ్యకి పెళ్లి కుదిరిందా, నాకు చెప్పలేదే అంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అన్నయ్య, రాఖీ కట్టి బహుమతి అడగాలి అనుకున్నాను, కానీ నువ్వే నాకు వదినని తీసుకొస్తున్నావన్నమాట అని చెప్పి నవ్వుతూ చేయి పట్టుకొని రాఖీ కడుతుంది కావ్య. పిచ్చి ముద్దు, నేను వదినని తీసుకురావటం లేదు, బావని తీసుకువస్తున్నాను నీకోసం. ఈ రోజు రాత్రికే నీకు పెళ్లి అని చెప్తాడు అన్నయ్య రఘు. రఘు అన్న మాటలకి, ఏంటి ఈ రోజు రాత్రికి నాకు పెళ్ళా, కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు అంటూ ఉండగానే కళ్ళ వెంబడి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అంతలో అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళ నాన్న, అన్ని ఆడవాళ్ళకి చెప్పి చేయాల్సిన అవసరం లేదు, మగవాళ్ళం ఉన్నాము చూసుకోవడానికి, వెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ అవ్వు, అందరూ నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారు అని కోపంగా చెప్తాడు నాన్న. అంతలో అక్కడికి వచ్చిన అమ్మ, పదమ్మా అంటూ గదిలోకి తీసుకువెళ్తుంది. ఏంటమ్మా ఇదంతా, నాకేమీ అర్థం కావటం లేదు అని ఏడుస్తూ కావ్య అమ్మని అడిగితే, కన్నీళ్లు తుడుస్తూ, బాధపడకమ్మా, ఆడవాళ్ళకి కొన్ని కష్టాలు తప్పవు, నీకు కాబోయే భర్త వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, కొంచెం తనకి మతిస్థిమితం లేదంట, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే మీ అన్నయ్యని అమెరికా పంపించి చదవడానికి అయ్యే ఖర్చు మొత్తం వాళ్లే భరిస్తామన్నారు, అందుకే నాన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అంటుంది అమ్మ. అమ్మ, కొడుకు జీవితం బాగుండటం కోసం కూతురు జీవితం నాశనం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని తిరిగి ప్రశ్నిస్తుంది. నేను ఇంట్లోకి వచ్చి 25 సంవత్సరాలు, నోరు తెరిచి ఇప్పటి వరకు హక్కుల గురించి అడగలేదు, అడిగితే నాన్న చంపేస్తాడు, నీకు తెలుసు కదా, ఇక హక్కుల గురించి తప్పొప్పుల గురించి అన్నీ మర్చిపోయి వెళ్లి తలస్నానం చేసిరా, పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి అని చెప్పి తన్నుకు వస్తున్న బాధని ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది కావ్య వాళ్ళమ్మ. కావ్యకి అదంతా నమ్మబుద్ధి కావటం లేదు. మా నాన్న అన్నయ్య జీవితం బాగుండాలని నా జీవితాన్ని పణంగా పెడుతున్నాడు, ఇక నేనెందుకు వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఇక అమ్మా నాన్న గురించి ఆలోచించడం కన్నా నా జీవితం గురించి ఆలోచించాలి, పిచ్చివాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవించే కన్నా వాడిని వదిలిపెట్టి ఎక్కడి నుండైనా బయటకు వెళ్లి అడుక్కోనైనా సరే బతకాలి అని నిర్ణయించుకున్న కావ్య అందరూ పనుల్లో ఉండగా రాత్రి సమయం ఇంటి నుండి పారిపోతుంది. అలా చీకటిలో ఊరి నుండి బయటికి వెళ్లి హైవే మీద వెళ్తున్న కారును లిఫ్ట్ అడుగుతుంది. పెళ్లి కూతురుగా ఉన్నటువంటి కావ్యను చూసిన కారులో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతూ కారు ఆపుతారు. ప్లీజ్ అండి, నాకు హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా అని అడుగుతుంది కావ్య. కారులో ఉన్న సంజయ్, తన భార్య హారిక ఒకరి ముఖం ఒకరు చూసుకుని, హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇవ్వలేం, కానీ హైదరాబాద్ బస్ లాగే చోట మిమ్మల్ని దిగపెడతాము, అక్కడ బస్ ఎక్కి వెళ్ళండి అని చెప్పి అనటంతో థ్యాంక్స్ అండి అంటూ కావ్య వెనక డోర్ తీస్తుంది. వెనక సీట్లో నెలల వయసున్న ఒక బాబు నిద్రపోతున్నాడు, ఏం పర్లేదు, కొంచెం జరిపి కూర్చోండి అని హారిక అనటంతో సరే అన్నట్లు తల ఊపి బాబును పక్కన కూర్చుంటుంది కావ్య. కారు పోనిస్తూ ఉంటారు. ఏమైందండి, పెళ్లి బట్టల్లో పారిపోయినట్టున్నారు అని హారిక అడుగుతుంది. కావ్య ఏడుస్తూ జరిగిందంతా చెబుతుంది. నేనేమైనా తప్పు చేశానా అని తిరిగి ప్రశ్నిస్తుంది కావ్య. పిల్లల దృష్టిలో తప్పు కాదు, కానీ తల్లిదండ్రుల వైపు నుంచి చూస్తే మనం తప్పు చేసినట్టే, వాళ్ళు మన కోసమే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, కానీ పెళ్లి సమయానికి ఎందుకు మన ఇష్టాన్ని ఒప్పుకోరు అర్థం కాదు. నేను కూడా హారికని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. హారిక ఒక అనాథ, పొలం తెలియని అమ్మాయితో పెళ్లికి ఇష్టం లేక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటంతో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాను. 4 సంవత్సరాల తర్వాత మాకు బిడ్డుగాడు పుట్టాడు. మా అమ్మా నాన్న ఇంటికి వంశోద్ధారకుడు పుట్టాడని ఇన్నాళ్ల తర్వాత మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పటి వరకు కనీసం హారిక ముఖం కూడా చూడలేదు మా అమ్మా నాన్నలు. ఇక మా బాబు చిన్ను ముఖం చూసైనా వాళ్ళల్లో మార్పు వచ్చి మా పెళ్లిని ఇష్టపడతారు అనుకుంటున్నాను అని కొంచెం బాధగా, ఎమోషనల్ గా సంజయ్ తన ప్రేమ కథను చెప్తాడు. అదంతా కావ్య వింటూ, ఎలాగైతేనండి సక్సెస్ అయ్యారు కదా, మీ జీవితం పూర్తిగా మారుతుంది, మీరేమీ కంగారు పడకండి అంటూ ఉండగా కారు అదుపు తప్పి లోయలోకి వెళ్తుంది. అది చూసి కారులో ఉన్న ముగ్గురు కంగారు పడుతూ, సంజయ్ ఏమో కావ్య అని, హారిక అని బాబుని తీసుకుని కారులో నుండి దూకేయండి అని చెప్తాడు. హారిక ఏడుస్తూ, బతికినా చనిపోయినా అది మీతోనే, అమ్మ కావ్య, బాబుని తీసుకొని నువ్వు దూకు,
ఒకవేళ మేము చనిపోతే వాడు నాలా అనాథలా కాకుండా నువ్వు బాగా చూసుకో, నాకు ఆ నమ్మకం ఉంది, దూకు అని అరుస్తుంది హారిక. అది కాదండని ఇంకా ఏదో చెప్పబోతుండగా వెంటనే నా కొడుకు ప్రాణాలు కాపాడు, తను చనిపోతే నేను బతకలేను అని హారిక అంటుంటే సంజయ్ కూడా దీనంగా కావ్య వైపు చూసేసరికి కావ్య బాబును ఎత్తుకుని కారులో నుండి బయటకు దూకేస్తుంది. కావ్య బయటకు దూకిన కొన్ని సెకండ్లోనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోతాయి. కారులో దూకటం, ఒంటికి దెబ్బలు తగలటం, కారు అలా కాలిపోవటం చూసిన కావ్య స్పృహ కోల్పోతుంది. కావ్యకు మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉంటుంది. చుట్టూతా చూస్తూ ఉండగా అంతలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు, వదినా మీకు ఇప్పుడు ఎలా ఉంది అని పలకరిస్తాడు. కావ్యకి ఏమీ అర్థం కాక తల ఊపుతుంది. అంతలో అక్కడికి చాలా మంది వస్తారు. కావ్యకి వాళ్ళెవరో తెలియదు. బాబు అని ఏదో అనబోతుండగా, వదిన మీరేమీ కంగారు పడకండి, బాబు చాలా క్షేమంగా ఉన్నాడు, కానీ అన్నయ్య మనకి ఇక లేరు అని ఏడుస్తాడు. వదిన అంటున్నాడు అంటే నన్ను వీళ్ళందరూ హారిక అనుకుంటున్నారేమో అనుకుని అది నేను కాదు అని నోట్లో నుంచి చెప్పబోతుండగా బాబు ఏడుపు విని బాబు వైపు తిరుగుతుంది. చివరి క్షణాల్లో బాబును బాగా చూసుకో అన్న హారిక మాటలు గుర్తుకు వచ్చి బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది కావ్య. అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి, అమ్మా మీరిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు మేము మిమ్మల్ని చూడలేకపోయాం. ఇప్పుడు నిన్ను ఇలా మా ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. నీకు నీ కొడుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం, ఇంటికి పద అంటుంటే కావ్య ఏమీ మాట్లాడకుండా ఇంటికి బయలుదేరుతుంది. అందరూ కూడా కావ్యని హారిక అనుకుంటారు. కావ్య కూడా నిజం చెప్పలేక మౌనంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన మెడలో మంగళసూత్రం లేదని గమనించిన రాజలక్ష్మి, ఏంటమ్మా మెడలో ఏమీ లేదు అని అడక్క, అది కారు నుండి దూకినప్పుడు పడిపోయినట్లుంది అని చెప్తుంది కావ్య. భర్త చనిపోయిన వాళ్ళందరికీ చేసే కార్యక్రమాలన్నీ కావ్యకు చేస్తారు. అయినా సరే కావ్య మౌనంగా ఉంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడదు. మౌనంగా బాబును చూసుకుంటూ ఆ గదిలోనే ఉంటూ ఉంటుంది. ఆ ఇంటిలో ఇక సంజయ్ తమ్ముడు అజయ్ ఉన్నాడు. అజయ్ ఒక హాస్పిటల్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సంజయ్ అమ్మా నాన్నకి కోడల కన్నా మనవడు ముఖ్యం. బాబు గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కావ్య తన గదిలో కూర్చొని తన జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో అర్థం కాక మౌనంగా రోధిస్తూ ఉంటుంది. ఇక తను అలాగే ఉంటే కుదరదు అని రాజ్యలక్ష్మి ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చూసుకో అని చెప్పి పెత్తనం అప్పచెప్తుంది. ఎందుకంటే అలాగైనా కోడలు కొంచెం మామూలు మనిషి అవుతుందని రాజ్యలక్ష్మి ఆలోచన. మామగారికి మాత్రం కోడల అన్ని అప్పించడం ఇష్టం లేదు. అయినా కొంచెం పెద్ద కాలపు ఆలోచనలో ఉన్న వ్యక్తి. అన్ని చక్కబడుతున్నాయి అనుకుంటున్న సందర్భంలో ఒకరోజు రాత్రి కావ్య వాళ్ళ ఇంటి గోడ దూకి ఒకడు పరిగెడతాడు. అది చూసిన ఆ ఊరిలో మనిషి హారికాకి భర్త లేడు కాబట్టి ఆ ఇంటికి తన కోసమే వచ్చాడు అని చెప్పి కోడలు మంచిది కాండని ఊర్లో అందరికీ చెబుతూ ఉంటాడు. ఆ నోట ఈ నోట తెలిసి విషయం ఇంటి దగ్గరికి వస్తుంది. రాజ్యలక్ష్మి భర్త గోపాలరావు కోడలను చూసి అసహించుకుంటాడు. కావ్య మాత్రం, అత్తయ్య మామయ్య నిజంగా నాకు ఈ ఊరిలో ఎవరూ తెలియదు, అతనెవరో కూడా నాకు తెలియదు, నన్ను నమ్మండి అని చెప్పి ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. అయినా సరే ఎవరూ నమ్మరు. చుట్టుపక్కల వాళ్ళంతా కోడలు ఇలాంటిది అని చెప్పుకుంటుంటే నా పరువు పోతుంది, నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అంటాడు గోపాలరావు. ఇక కావ్య ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు అని బాబుని ఎత్తుకుని బయలుదేరబోయింది. బాబుని తీసుకుని కావ్య వెళ్లిపోవటం చూసిన రాజ్యలక్ష్మి కంగారు పడుతూ వాళ్ళ ఆయన వైపు చూస్తూ సైగ చేస్తూ, ఏంటండి మీరు మన కోడల్ని నమ్మకపోతే బయట వాళ్ళని నమ్ముతారా ఏంటి? అమ్మా కోడలా, నువ్వు లోపలికి వెళ్ళు, మీ అమ్మాయి గారికి మీ మామయ్య గారికి నేను చెప్తాగా అని చెప్పి లోపలికి వెళ్ళమంటుంది. గోపాలరావు మౌనంగా ఉండటంతో కావ్య సైలెంట్ గా తన గదిలోకి వెళ్తుంది. ఏంటండి మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? కోడల్ని వెళ్ళమంటే కోడలు ఒక్కటే వెళ్ళదు, కోడలతో పాటు మనవడు కూడా వెళ్ళిపోతాడు. వాడు మన కొడుకు రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అలా అని పరువు పోయే పని చేసి ఈ అమ్మాయి ఇంట్లో ఉంచుకుంటామా అని కోప్పడతాడు గోపాలరావు. మీరు కోపం తగ్గించుకోండి, నిజంగా మన కోడలు తప్పు లేదేమో, కొన్ని రోజులు సమయం ఇవ్వండి, అన్ని నేను చూసుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి. ఇక నిజంగా తన కోడలు తప్పు చేసిందా లేదా అన్నట్లు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. 4 రోజుల తర్వాత గోడ దూకి ఒక అబ్బాయి పారిపోతుండగా దొంగ దొంగ అని అరిచి వాడిని పట్టిస్తుంది రాజ్యలక్ష్మి. గోడ దూకి పారిపోతున్న ఆ అబ్బాయిని బాగా కొడతారు పట్టుకున్న వాళ్ళంతా. ఎవడ్రా నువ్వు, మా ఇంటి నుంచి పరిగెడుతున్నావు అని కోపంగా గోపాలరావు అరిచేసరికి, అయ్యగారు నేను వచ్చింది మీ ఇంటికి కాదు, మీ పక్కింట్లో డాబా మీద ఉండి అంతే కోసం, మీ ఇంటి వెనక పారిగోడ నుండి ఆ ఇంటి డాబా మీదకి వెళ్తాను. అనిత నేను చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నామని చెప్పి
ఆ అబ్బాయి చెప్పడంతో ఊర్లో వాళ్ళందరికీ అసలు విషయం తెలుస్తుంది. కోడలు ఏ తప్పు చేయలేదని. అప్పుడు ఊరందరూ అనుకోవడంతో చాలా సంతోషపడతారు. హమ్మయ్య! చాలా రోజుల తర్వాత నాకు ప్రశాంతంగా ఉంది అంటాడు గోపాలరావు. కానీ నా మనసులో ఎన్నెన్నో ఆలోచనలండి. ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటుంది రాజ్యలక్ష్మి. ఏంటమ్మా? వదిన మంచిదని తెలిసిన తర్వాత కూడా ఇక ఏంటి? వాళ్ళ మాటలు వింటూ గదిలోకి వస్తాడు అజయ్. ఏం చేయమంటావురా? ఇప్పుడంటే సరే, మీ వదిన వయసులో ఉంది. తర్వాతైనా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే మనవణ్ణి తనతో తీసుకువెళ్ళిపోతే ఎలా అని తన మనసులోని ఆలోచన చెబుతుంది రాజ్యలక్ష్మమ్మ. ఎందుకమ్మా లేనిపోనివన్నీ ఆలోచిస్తావు అని అజయ్ కోపంగా అడిగేసరికి, నీకేం తెలుసురా? నీకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ అని చెప్పారు. ఇన్ని రోజులు నీకు ఆ విషయం చెప్పలేదు. ఇక మన సంజయ్ ఉంటే తను చనిపోయాడు. ఇంటికి ఒక్కగానొక్క వారసుడు వాడు. వాడు వెళ్ళిపోతే మన ఇంటి పేరు ఎలా నిలబడుతుంది అని తొందరలో నిజం చెప్పేస్తుంది రాజ్యలక్ష్మి. అజయ్ అర్థం కాక అదేంటమ్మా అనగా, ఎందుకు లేరా, నిజం ఎలాగూ చెప్పేశాను కదా, నువ్వు డాక్టర్వేగా, వెళ్ళి ఒకసారి నీకు తండ్రి అయ్యే ఛాన్స్ ఉందో లేదో టెస్ట్ చేసుకో అని రాజ్యలక్ష్మి అనటంతో అయోమయంగా అజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అజయ్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకుంటాడు. 50-50 తండ్రి అయ్యే ఛాన్స్ ఉంది కానీ గ్యారంటీ లేదు అని రిపోర్ట్స్ రావడంతో అజయ్ చాలా బాధపడతాడు. అయినా 50% ఉందిగా అని ధైర్యంగా వాళ్ళ అమ్మా నాన్నతో చెప్తే, మాకు ఆ ధైర్యం లేదురా, మాకు మా ఇంటి పేరు నిలబెట్టే మనవుడు కావాలి. అందుకే సంజయ్ కొడుకు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాం. ఎక్కడ కోడలు బాబుని తీసుకుని వెళ్ళిపోతుందో అని భయంగా ఉంది అంటుంది రాజ్యలక్ష్మి. అప్పటి వరకు అదంతా ఆలోచిస్తున్న గోపాలరావు, దీనికి ఒకటే మార్గం ఉంది అంటాడు. అవునా, ఏంటండి అని రాజ్యలక్ష్మి అడిగితే, కోడలు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండాలి. అంటే మన కోడలికి అజయ్నిచ్చి పెళ్లి చేద్దాం. ఒకవేళ పిల్లలు పుట్టినా అజయ్కి ప్రాబ్లం ఉండదు, పుట్టకపోయినా ఉండదు. మనవడు ఎక్కడికి వెళ్ళడు అని అనగానే రాజ్యలక్ష్మి అదిరిపడుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? మరిది వదిన పెళ్లి చేసుకోవటం ఏంటి? అసలు మీరు ఆలోచిస్తున్న దాంట్లో అర్థం ఉందా అని కోప్పడుతుంది రాజ్యలక్ష్మి. నువ్వే బాగా ఆలోచించు, ఎందుకంటే కోడల్ని ఒప్పించాల్సింది నువ్వే కదా, అర్థమవుతుందా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గోపాలరావు. కొన్ని రోజులు రాజ్యలక్ష్మి ఆలోచించిన తర్వాత గోపాలరావు చెప్పింది నిజమే అనుకుని తన భర్తతో, మీరన్నది కరెక్ట్ అనిపిస్తుంది, ముందు మనం కొడుక్కి ఈ విషయం చెప్దాం. అజయ్ ఒప్పుకున్న తర్వాత కోడలకు చెప్దాం, సరేనా అని భర్తని అడుగుతుంది రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి నేరుగా ఆ విషయాన్ని కొడుకుకి అడగలేక అజయ్ స్నేహితురాలైనటువంటి పద్మని పిలిచి విషయం చెప్తుంది. సరే అంటే అజయ్కి నేను అర్థమయ్యేలా చెప్తాను అని చెప్తుంది. అజయ్ తన గురించి తెలిసిన తర్వాత తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అజయ్ తన ప్రతి ఒక్క విషయాన్ని తన చిన్ననాటి స్నేహితురాలు పద్మకు చెప్తూ ఉంటాడు. పద్మ అజయ్తో కాసేపు మాట్లాడిన తర్వాత దీనంతటికీ పరిష్కారం దొరికింది. అంకుల్ ఆంటీ ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఆ విషయం నీతో చెప్పలేక నన్ను చెప్పమన్నారు అంటుంది పద్మ. ఏంటి అని మొహం చిట్లించి అడగగా విషయం మొత్తం చెప్తుంది పద్మ. అజయ్ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు పద్మ? అయినా వాళ్ళంటే పెద్దవాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తారు. నువ్వు వాళ్ళకు నచ్చ చెప్పాల్సింది పోయి నన్ను ఒప్పిస్తానని ఎలా చెప్పావు? నీకు బుద్ధుందా అని కోపంగా ఆవేశపడతాడు అజయ్. ఎందుకురా నీకంత కోపం? మీ అమ్మా నాన్న ఆలోచించిన దాంట్లో తప్పేముంది? ఏమైంది? మీ అన్న భార్యని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? లేదంటే ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి, ఒక బిడ్డకు తెల్లైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని రివర్స్ లో ప్రశ్నిస్తుంది పద్మ. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? వదిన నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? నువ్వు అడిగే క్వశ్చన్స్ ఏంటి? నాకు పిచ్చి పట్టేలా ఉందని చెప్పి తల పట్టుకుంటాడు అజయ్. అజయ్, నువ్వు తండ్రి అవ్వటం అనేది 50-50 ఛాన్సెస్ అన్న దగ్గర నుండి నీ మనసు నీకు దగ్గర లేదు, నాకు అర్థమవుతుంది. అయినా భర్త చనిపోయిన అమ్మాయికి జీవితం ఇవ్వటం వల్ల నీకు మంచే జరుగుతుంది. ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా ఈ వయసులో కొడుకును పోగొట్టుకున్న బాధను మర్చిపోయి మనవణ్ణి చూసుకుంటూ బతుకుతారు. నువ్వో ఆలోచించుకో అని చెప్పి పద్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అజయ్కి అసలు ఆ మాట నచ్చటం లేదు. అది వినటం కూడా ఏదో పాపంలా అనిపించి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న రాజ్యలక్ష్మి, ఇలా అయితే కొడుకు ఒప్పుకోడు, ఆ తర్వాత కోడలు ఒప్పుకుంటుందో లేదో తెలియదు, ఏదో ఒక మార్గం ఆలోచించాలని చెప్పి ప్రాణానికి ప్రమాదం లేని విషం బాటిల్ని పద్మ చేత తెప్పించుకుని తాగుతుంది రాజ్యలక్ష్మి. నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతాను, నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని కావాలని నాటకం ఆడుతుంది రాజ్యలక్ష్మి. కావ్యకి అజయ్కి ఎందుకలా రాజ్యలక్ష్మి అంటుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, నీ నోట్లో నుంచి నురుగు వస్తుంది. నీకు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, హాస్పిటల్కి వెళ్దాం, లేదంటే ఇక్కడే చేస్తాను, ప్లీజ్ అమ్మా, నువ్వు నాకు కావాలి అని ఏడుస్తూ
వాళ్ళమ్మని పట్టుకుంటాడు అజయ్. నాకు బతకాలని లేదురా, ఎందుకు బతకాలరా అని ఏదో బాధపడుతూ ఉంటే, అదేంటమ్మా అలా బాధపడుతున్నావు, నేనున్నాను కదా అని అజయ్ భరోసాగా మాట్లాడతాడు. నువ్వున్నావు సరే, అయితే నువ్వు మీ వదిన పెళ్లి చేసుకో. మీ ఇద్దరు ఇంట్లో చిలక గోరింకల్లా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే నేను చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది. అప్పుడు దాకా ఏమీ తెలియని కావ్య ఆ మాటలకి షాక్ అవుతుంది. అయోమయంగా అజయ్ వైపు రాజలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. అమ్మను బతికించుకోవాలి అన్న ఒక్క ఆలోచనతో అజయ్ పెళ్లికి ఒప్పుకుంటాడు. కావ్య ఆశ్చర్యపోతూ నోట్లో నుంచి మాట రాకపోవటంతో కోడలు కూడా ఒప్పేసుకుంది అన్న భ్రమలో ఉంటారు అందరూ. కోడలు మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా పెళ్లి ముహూర్తం పెట్టించేస్తారు. లేదు, ఈ పెళ్లి అవసరం లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటే మా బాబు తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. ఏది ఏమైనా బాబుని జాగ్రత్తగా చూసుకో అన్న చివరి మాటలు గుర్తుకు వచ్చి ఇక మౌనంగా ఉండిపోతుంది కావ్య. వీళ్ళిద్దరికీ పెళ్లి అని గ్రామంలో ఉండే వాళ్ళందరికీ తెలిసి ముందు దాని గురించి తప్పుగా మాట్లాడుకున్నా తర్వాత మంచి పనే చేస్తున్నారని చెప్పి అందరూ గొప్పగా అనుకుంటారు. ఊరి జనాల మధ్య గుడిలో పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోతుంది. పెళ్ళైతే జరిగింది కానీ ఎవరికి వారు ఉంటారు. కావ్యకి అజయ్ మీద చిన్నగా ఇష్టం ఏర్పడుతుంది. అజయ్ ప్రవర్తన, మంచితనం అన్నీ కావ్యకి నచ్చాయి. కావ్య గురించిన వివరాలు ఏమీ వాళ్ళకు తెలియదు. కావ్య తన ఇష్టాన్ని అజయ్కి చెప్పలేదు. ఎందుకంటే అజయ్ దృష్టిలో కావ్య అన్న భార్య. అందుకే మౌనంగా చూస్తూ ఉంటుంది. 2 నెలలు గడిచిపోయాయి. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కానీ కనీసం నవ్వుతూ మాట్లాడుకున్నది కూడా లేదు. అది గమనించిన రాజలక్ష్మి ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని ప్లాన్ వేస్తుంది. ఊరిలో ఒక పెళ్లి కార్యక్రమం ఉంటే బాబుని తీసుకుని పెళ్లికి ముగ్గురం వెళ్తున్నాం, మీరు ఇక్కడ ఉండి అన్ని పనులు చూసుకోండి అని చెప్పి రాజలక్ష్మి బాబుని భర్తని తీసుకుని బంధువుల పెళ్లికి వెళ్తుంది. ఇక ఇద్దరే ఉండటంతో మాట్లాడటం మొదలు పెట్టుకుంటారు. మీ ఇష్టం ఉందో లేదో అడగకుండానే తప్పని పరిస్థితుల్లో మా అమ్మ కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. మీ ఇష్టం లేదే మీ వైపు చూడను కూడా చూడను. జీవితాంతం మీకు దూరంగా ఉండమన్నా ఉంటాను అని అజయ్ ఇన్ని రోజులు కావ్యకు చెప్పాలనుకున్నది చెప్తాడు. ఆ మాటలకి చిన్నగా నవ్వుతుంది. ఇక అప్పటి నుంచి చిన్న చిన్న మాటలతో సరదాగా మాట్లాడుకునేదాకా వెళ్తారు. రాజ్యలక్ష్మి పద్మకు ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారేంటో చూసి దాన్ని బట్టి మాకు ఫోన్ చేయి, దాన్ని బట్టి మేము ఊరు నుండి బయలుదేరతాం అని అంటుంది. పద్మ అవేమీ తెలియనట్టు ఇంటికి వెళ్తుంది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తూ ఉండగా పద్మ వెళ్ళి కొంచెం నాకు టిఫిన్ పెట్టండి అమ్మా, ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం ఇంట్లోకి ఎవరొస్తున్నారో లేదో కూడా చూసుకోరా అంటూ వచ్చి పక్కన కూర్చుంటుంది పద్మ. వెంటనే కావ్య పద్మకు కూడా టిఫిన్ వడ్డిస్తుంది. కావ్య వంటగదిలోకి వెళ్ళి పనిచేస్తూ ఉండగా ఏంట్రా హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు, ఎంజాయ్ చేస్తున్నట్లు అని చెప్పి ఒక డైలాగ్ ఇస్తుంది పద్మ. ఏం మాటలే అవి, అసలు నువ్వు ఆడపిల్లవేనా అని చిరాగ్గా అడుగుతాడు అజయ్. 20 సంవత్సరాల తర్వాత నీకు గుర్తొచ్చిందా ఈ ప్రశ్న, నేను ఒక ఆడపిల్లనని అని చిరుకోపంతో అడుగుతుంది పద్మ. ఆపవే బాబు, మన మధ్య నువ్వు అనుకున్న అలాంటివేమీ లేవు. మీ ఇద్దరు ఇప్పుడే ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటున్నా, నువ్వు లేనిపోని ఊహించుకోకు అని చిరాకు పడతాడు అజయ్. విషయం అర్థం చేసుకున్న పద్మ, ఎందుకులా చిరాకు పడతావు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు, అది అప్పటికీ మారదు. అన్న భార్య అది ఇది అన్న ఆలోచనలు వదిలేసి తను నీ భార్య, నీ భార్యతో నువ్వు ఎలా ఉంటావు అలా ఉండు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి గతం అయిపోయింది, ఇప్పుడు నీ జీవితం కొత్తగా మొదలైంది, అజయ్ నీ భర్త, ఒక భర్తకి ఎలా ఉండాలో ఏంటో నువ్వే తెలుసుకో అని చెప్పి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది పద్మ. పద్మ రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి ఆంటీ మీరు వెళ్ళటం మంచిదైంది, ఇద్దరు ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటున్నారు, మీరు కొన్ని రోజులు అక్కడే ఉండండి, వాళ్ళిద్దరూ కలిసిపోతారు అని చెప్తుంది. అప్పుడు సరే అని చెప్పి అంటుంది రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి కూడా ఆ మాటలకి చాలా సంతోషపడుతుంది. చూపులు తప్ప మాటలు లేని వాళ్ళిద్దరి మధ్య సరదాగా మాట్లాడుకుంటున్నారంటే ఇక కలిసిపోతారు అన్న నమ్మకం. పద్మ చెప్పిన మాటలు పదే పదే ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటూ పద్మ చెప్పింది నిజమే, ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తలం, అలాగే ఉండాలి అన్నట్లు అజయ్ అనటంతో కావ్య సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. కావ్య అలా సిగ్గుపడటంతో అజయ్ కావ్యకి నేనంటే ఇష్టమే అని అర్థం చేసుకుంటాడు. ఇక ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ కొత్త జీవితం ప్రారంభిస్తారు. ఒక వారం తర్వాత మళ్ళీ పద్మ ఆ ఇంటికి వస్తుంది. పద్మ ఇంటికి వచ్చేసరికి సోఫాలో కావ్య ఒడిలో అజయ్ పడుకొని కబుర్లు చెప్తూ ఉంటాడు. పద్మ లోపలికి రావటం గమనించిన వెంటనే అజయ్ లేచి కూర్చుంటాడు. టీ తీసుకువస్తా అని
వంటగదిలోకి హడావుడిగా కావ్య వెళ్ళిపోతుంది. అబ్బో, వారంలో ఎంత మార్పు! నువ్వు మామూలోడివి కాదురా అంటూ అజయ్ పక్కన కూర్చుంటుంది పద్మ. ముందు నీకు పెళ్లి చేయాలి, అప్పుడు గాని నాకు ఈ తలనొప్పి పోదు అంటాడు అజయ్. నా పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావా? పర్లేదులే, నువ్వు లైన్లో పడ్డావు అని చిన్నగా నవ్వుతుంది పద్మ. ఏం లైన్లో పడ్డానే అని అజయ్ అంటే, అవునా, మీ ఇద్దరి ముఖాలు చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు ఎంత సంతోషంగా ఉన్నది అని. ఇలాగే పాత విషయాలన్నీ మర్చిపోయి మీరిద్దరూ పెళ్ళైన కొత్త జంటలా సంతోషంగా ఉన్నారు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది పద్మ. ఆ మాటలకి అజయ్ షాక్ అవుతాడు. ఏమన్నావు? నువ్వు మళ్ళీ చెప్పు అని అజయ్ అనడంతో, నేనేమన్నాన్రా బాబు, పాతవన్నీ మర్చిపోయి కొత్తగా పెళ్ళైన జంటలా ఉండమన్నాను, మీరిద్దరూ అలాగే ఉన్నారు కదా అని తిరిగి అదే మాటని పద్మ అనడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు అజయ్. ఏమైందిరా, ఉన్నట్టుండి సడన్ గా అలా మారిపోయావు ఏంటి అని ప్రశ్నిస్తుంది పద్మ. వెంటనే అజయ్ చుట్టూ దిక్కులు చూస్తాడు. దగ్గరలో కావ్య లేదు అని అర్థం చేసుకున్నది. పద్మకి మాత్రం వినపడేలా, నీకు ఒక విషయం చెప్పాలి, తను మా వదిన కాదనిపిస్తుంది అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, వదిన కాదేంటి అని తిరిగి ప్రశ్నించగా, అంటే నేను తనతో ఒక భర్తగా ప్రవర్తించాను. ఏ రోజు కూడా నాకు తను ఒక బిడ్డకు జన్మనిచ్చిన అమ్మాయిలా అనిపించలేదు. అంతేకాదు, తన ఒంటి మీద కూడా ఎక్కడా ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఆడవాళ్ళు లేవు. బాబుకు 5 నెలలు. అలాంటిది అప్పట్లోనే అమ్మ శరీరంలో అన్ని మార్పులు రావు కదా అని తన సందేహాన్ని పద్మకి చెప్తాడు. ఆ మాటలు విని షాక్ అవుతుంది పద్మ. నిజమేనంటావా అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తుంది. పిచ్చిదానా, నేను కూడా ఒక డాక్టర్నే కదా, ఆ మాత్రం తెలియదా? ఒక బిడ్డకి జన్మనిచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో, పెళ్లి కాని అమ్మాయి ఎలా ఉంటుందో, ఈ అమ్మాయికి ఇప్పటివరకు పెళ్లి కాలేదని అర్థమవుతుంది అని చెప్పేస్తాడు అజయ్. అసలేంటి ఇదంతా అని తల పట్టుకుంటాడు. సరేరా, దానికి ఎందుకు కంగారు, వెంటనే ఆంటీ అంకుల్ని ఇక్కడికి రమ్మంటాను. బాబుకి నీ భార్యకి DNA టెస్ట్ చేయొద్దు, అప్పుడు తేలిపోతుందిగా అని సలహా ఇస్తుంది పద్మ. సరే, వెంటనే అమ్మా నాన్నని రమ్మని చెప్తాను అని చెప్పి ఫోన్ చేసి రమ్మంటాడు. కానీ అసలు విషయం చెప్పడు. 4 రోజుల్లో కావ్యకి బాబుకి DNA టెస్ట్ చేసిన రిపోర్ట్స్ వస్తాయి. తల్లి కొడుకు కాదు అని రిపోర్ట్లు రావటంతో ఆవేశంతో ఇంటికి వచ్చి కావ్యని కొడతాడు. ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా అన్న భార్యనని ఎందుకు చెప్పుకుంటున్నావు? ఆ బాబు అసలు ఎవరు? మా ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నావా అని చెప్పి నోటికి వచ్చినవన్నీ అడుగుతూ ఉంటాడు అజయ్. అంతలో అక్కడికి వచ్చిన అజయ్ అమ్మా నాన్న, ఏంట్రా ఏమైంది అని ఆందోళన పడుతూ అడుగుతాడు. జరిగిందంతా అజయ్ తల్లిదండ్రులకు చెప్తాడు. ఈ బాబు మన అన్నయ్య బిడ్డ కాదు, ఈవిడ మన వదినే కాదు, వెంటనే ఇంట్లో నుంచి పంపించేద్దాం అని కోపంగా అజయ్ అంటే, లేదురా, ఈ బాబు మీ అన్న కొడుకే అని రాజ్యలక్ష్మి అంటుంది. అమ్మా, ఈవిడికి బాబుకు సంబంధం లేదని DNA రిపోర్ట్స్ ఉంది అని తన చేతిలో ఉన్న పేపర్లు చూపిస్తాడు. అదంతా నాకు తెలియదురా, ఈ బాబు మన ఇంటి వారసుడే, ఎందుకంటే ఇంటికి వచ్చిన రోజే నీకు తెలియకుండా బాబుకి మీ నాన్నగారికి DNA టెస్ట్ చేయించాం, తాత మనవడి రక్త సంబంధం అని తేలింది అని అసలు విషయం చెప్తుంది రాజ్యలక్ష్మి. ఏంటి అని ఆశ్చర్యపోతూ అజయ్ అడగా, అవునరా, హాస్పిటల్లో స్పృహలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ నాన్నగారికి బాబుకి DNA టెస్ట్ చేయించమన్నాడు. ఇంటి వారసుడని తేలిన తర్వాతే మనం కోడల్ని మన ఇంటికి తీసుకువచ్చాం, అర్థమైందా అని గదిలోకి వెళ్లి రిపోర్ట్స్ తెచ్చి చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం బాబు గోపాలరావు మనవుడు అని ఉంది. కానీ తల్లికి కొడుక్కి సంబంధం లేదని ఉండటంతో గట్టిగా అజయ్ తన భార్యను అడుగుతాడు. అప్పుడు కావ్య జరిగిందంతా చెప్తుంది. అది విని ఇంట్లో వాళ్ళు మరింత ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఏ సంబంధం లేకుండానే నువ్వు బాబు కోసం ఈ ఇంట్లో ఉండిపోయావా? భర్త చనిపోయిన తర్వాత చేసే తంతు కార్యక్రమాలన్నీ ఇచ్చిన మాట కోసం నువ్వు చేయించుకున్నావా? అజయ్కి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా నువ్వు విషయం చెప్పకుండా బాబు కోసం మౌనంగా ఉన్నావంటే నువ్వెంత మంచిదానివో అర్థమవుతుంది అని రాజ్యలక్ష్మి బాధపడుతూ కోడల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఆ మాటలు విన్నాక అజయ్ మనసు కూడా కరిగిపోతుంది. నేను సొంత అన్నబాబుని సరిగ్గా చూసుకోగలను, బయట పిల్లల్ని చూసుకోలేను, అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఇంత త్యాగం చేసిన ఈ అమ్మాయి చాలా మంచిది. నాకు ఇంత మంచి భార్య దొరికినందుకు అదృష్టవంతుణ్ణి, నన్ను క్షమించు అని కావ్య చేతులు పట్టుకుని ఏడుస్తాడు అజయ్. దీనికి క్షమాపణలు ఎందుకండి? సంజయ్ గారు, హారిక గారు బాబు నేను జాగ్రత్తగా చూసుకోమన్నారు, అది చేస్తే చాలు, నా జీవితంలో అంతకన్నా ఏది ఎక్కువ కాదు అని కావ్య అనటంతో ఇక ఆ బాధ్యత నీదే కాదు, అందరం బాబుని జాగ్రత్తగా చూసుకుంటామని మాట ఇస్తారు.
అలా కావ్య జీవితం మలుపులు తిరిగి చివరికి సుఖాంతమైంది. ఒక్కోసారి విధి మనల్ని చాలా రకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. ధన్యవాదములు. కథ సమాప్తం.